అంతే తప్ప. ఎందుకంటే ఇవాళ సపోజ్ అడిగామనుకో, ఏమయ్యా నీకు కంగారు ఎవరి దగ్గర వచ్చింది ఇంట్లో ఇచ్చావా, ఈ గొడవలు ఎందుకు మొత్తం ప్రతి బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాం. అలాగ మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలకు ఎంతో మంది ప్రభుత్వం రాష్ట్రానికి అందించడం వల్ల చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక 5 లక్షల రూపాయలు పెట్టి పాత్రలన్నీ కూడా శుద్ధి కొత్త పాత్రలు కొనేసి ఆ పాత్రలు కేవలం దేవుడికి మాత్రమే వినియోగిస్తాం. పెళ్లికి కానీ దేనికి కానీ వాడు ఎవరైనా దేవాలయంలో మేము వండుకుంటున్నాం అంటే వాళ్ళ పాత్రలు ఇస్తాం. 5 లక్షల రూపాయలు అవుతాయి. అవి కూడా ఈ రేపు వచ్చే దాని నుంచి మొదలెడుతున్నాం. పనులు కొనేసి ఒక ఇల్లు తీసుకున్నట్లుంటాం. సపోజ్ మీ అమ్మవారి గుడిలో అన్నదానం ఉందయ్యా, ఎందుకంటే మనం పాత్రలు ఏవి వాడుతున్నాం అంటే అమ్మవారు తప్పదు టిక్టా కంపెనీ చేస్తాం, అదే పాత్రలు అన్నీ వాడుతున్నారు. ఆ కాన్సెప్ట్ మారుతానే ఉద్దేశంతో ఒక 5 లక్షల రూపాయలు పెట్టి సామాన్లు కొని ఆ సామాన్లు శివరాత్రికే కాకుండా ఈ శివరాత్రి మధ్యలో వచ్చే కార్యక్రమాలు దేవాలయాలు ఎవరైనా అడిగితే కనుక వాళ్ళని కూడా ఇద్దామని మంచి కార్యక్రమం. ఎందుకంటే మా శివరాత్రికి అన్నీ చేస్తున్నాం బాగుంటుంది, కానీ ఆ పాత్ర దగ్గరికి వచ్చి ఏం పాత్ర అని మేము ఆలోచిస్తే అక్కడ కొంచెం పాత్ర మా అకౌంట్లో పడిపోతుంది. ఆ పాత్ర కూడా పడకూడదనే స్వార్థంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అది దాంట్లో ఎంతో మంది ఇంటికి వచ్చే రాళ్ళు ఒక ఆయన రక్షిస్తాను, నేను రక్షిస్తున్నా, ఇంకో ఆయన రక్షిస్తాను. అదే ఎవరు తీసుకొచ్చుకుంటారు అమ్మవారి ఆశిస్తున్నాయి. బాగానే ఉంది. దాతలు ఎందులో ఇస్తారు డబ్బులు, కానీ అది ఇలా శ్రద్ధగా చేసే స్వామి ఉండాలి. అయ్యప్ప స్వామి వచ్చి మా దుర్గమ్మకి ఇచ్చారు. మరి చిన్న విన్నపం, ఎందుకంటే మా గుడిలో మేము అంతా బాగా చేసుకున్నాం. ఈ స్లాబ్ కూడా కొంచెం డ్యామేజ్ వచ్చింది. అది ఎవరన్నా దాతలు దీన్ని ఏమన్నా కొద్దిగా ఒకసారి చూస్తే అందరితో పాటు మేము కూడా అందులో ఉంటాం అని మేము కోరుకుంటాం. మేము తప్పుగా అంటే కనుక మమ్మల్ని క్షమించవచ్చు, ఎందుకంటే మీరు దానం చేస్తున్నారు కాబట్టి మేము అడిగామండి. స్లాబ్కి ఎంత వస్తుందో చెప్తే దాంట్లో కొంత సహాయం నేను దాన్ని పూర్తి విధంగా నేను మార్గం చూస్తాను. మిగతా దేవుడు అలాగే వచ్చే నెలలోనే మీకు సింహాసనలో దేవాలయం నాకు అప్పచెప్పారు. 1 కోటి రూపాయలు ఇచ్చి పునః నిర్మాణం చేయమని. ఆ టైంలోనే కుదిరితే దాని బాగానే ఒక తాతని ఇటు పక్క అమ్మవారికి చూసుకోమని చెప్తే ఆ అమ్మవారే చూసుకుంటారు. మనం భిక్షా కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ కార్యక్రమం 3వ తారీఖు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3వ తారీఖు మధ్యాహ్నం భిక్షతో స్టార్ట్ చేసి 4వ తారీఖు పొద్దున ఉదయం టిఫిన్తో కూడా ఈ కార్యక్రమం సాగుతుంది. 45 రోజులు స్వాములు భక్తులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం. ఒకసారి మంగళవారం అడ్డుపడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.